ఓకే. కాస్ట్ షీట్లో మరొక సమ్ ఎక్కించుకోండి, రాసుకోండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ ప్రిపేర్ a cost sheet showing different elements of a cost for the year ending 31/12/2012. రైట్. 31/12/2012తో అంతమయ్యే కాలానికి దిగువ సమాచారం ఆధారంగా వ్యయ నివేదికను తయారు చేయండి. కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ 1 lakh. కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ 1 lakh. వేజెస్ ముడి పదార్థాలు 1,00,000. వేజెస్ 1,50,000. వేతనాలు 1,50,000. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఉత్పాదక ఖర్చులు 80,000. అమ్మకాలు జీతాలు శాలరీస్ 1,20,000. 1,20,000 జీతాలు. నెక్స్ట్ క్యారేజ్ ఆన్ సేల్స్ అమ్మకాల రవాణా 20,000. అద్దె పన్నులు రెంట్ ట్యాక్సెస్ 20,000. నెక్స్ట్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమ్మకపు ఖర్చులు 60,000. ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్స్ 30,000. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కార్యాలయ ఖర్చులు 8,00,000. నెక్స్ట్ సాధారణ ఖర్చులు జనరల్ ఎక్స్పెన్సెస్ 40,000. హెడ్డింగ్ పెట్టుకోండి. కాస్ట్ షీట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్
కాస్ట్ షీట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/12/2000 ఎంతమ్మా ఇయర్ 2012. ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్నర్ కాలం మోస్ట్ ఇన్నర్ కాలం కూడా ఓపెన్ చేయండి, 2 కాలమ్స్ పెట్టుకోండి. అప్పుడు ఖర్చులన్నీ ఒక్కొక్క చోట చూపించి డైరెక్ట్గా అవుటర్ కాలం వేద్దరు కానీ. సో పర్టిక్యులర్స్ రూపీస్ ఓకే. డైరెక్ట్ మెటీరియల్స్ ప్రత్యక్ష మెటీరియల్స్ ఇన్నర్ కాలంలో వేసుకోండి 1 lakh. డైరెక్ట్ మెటీరియల్స్ ఇన్నర్ కాలంలో వేసుకోండి 1 lakh. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్ ప్రత్యక్ష వేతనాలు 1,50,000. దీన్ని అవుటర్ కాలంలో వేయండి. $2,50,000. ఈ 2,50,000 ఏమంటాం మనం? ప్రైమ్ కాస్ట్, ప్రధాన వ్యయము. నెక్స్ట్ దీనికి యాడ్ ఏం కలపాలి? ఫ్యాక్టరీ OH. ఫ్యాక్టరీ ఖర్చులు. ఇందులో ఫ్యాక్టరీ ఖర్చులు ఏమున్నాయి చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడమ్మా మనకి? డైరెక్ట్గా వేసేయండి. 80,000. అవుటర్లో ఒకటే ఇచ్చాడు ఖర్చు, ఇంకేమీ ఫ్యాక్టరీ ఖర్చులు లేవు లెక్కలో. టోటల్ చేస్తే 3,30,000. ఈ 3,30,000 ఏమంటాం మనం? ఫ్యాక్టరీ వ్యయము లేదా వర్క్స్ కాస్ట్. ఓకే. మళ్ళీ దీనికి యాడ్ ఆఫీస్ ఓవర్ హెడ్స్, ఆఫీసు ఖర్చులు ఇచ్చినటువంటి లెక్కలో చూడండి. ఆఫీస్ ఖర్చులు ఏమున్నాయి? ఒకటి శాలరీస్. అర్థమైందా? ఇక్కడ ఉత్తి జీతాలు అని ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా ఆఫీసులో వేయండి. అలా కాకుండా శాలరీస్ ఏ డిపార్ట్మెంట్కి అనేది చెప్పాడు అనుకోండి. ఇది నిన్న లెక్కలో చూడండి, సేల్స్ డిపార్ట్మెంట్ శాలరీస్ అంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో వస్తుంది. ఇక్కడ ఏం మాట్లాడలేదు కాబట్టి ఉత్తి జీతాలను ఇస్తే ఆఫీస్ ఖర్చుల కింద చూపించండి. ఓకేనమ్మా? ఓకే. శాలరీస్ ఎంత ఇచ్చాడు మనకి? 1,20,000. నెక్స్ట్ శాలరీస్ తర్వాత రెంట్, ట్యాక్సెస్, అద్దె పన్నులు ఎంత ఇచ్చాడు లెక్కలో? 20,000. అలాగే నెక్స్ట్ వచ్చి జనరల్ ఎక్స్పెన్సెస్, సాధారణ ఖర్చులు. ఎంత ఇచ్చాడు? 40,000. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఖర్చులు, కార్యాలయ ఖర్చులు. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడు? 8 lakhs. అవునా? 8 లక్షలు. టోటల్ చేసేయండి, ఇంకేమీ లేవు దీంట్లో. $9,80,000. అవునమ్మా?
9,80,000. మళ్ళీ టోటల్ చేస్తే 13,10,000. దీన్ని ఏమంటున్నాం మనం? ఈ 13,10,000ని ఆఫీస్ కాస్ట్ ఆర్ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మొత్తం ఉత్పత్తి వ్యయము. అర్థమైందా? దీనికి మళ్ళీ యాడ్, దీనికి ఏం చేయాలి? యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఈ పైన రాయన ఎక్కించుకుంటున్నారా? పైన రాస్తాను. అమ్మకం మరియు పంపిణీ ఖర్చులు కలపాలి. అందులో మనకి ఏమి ఇచ్చాడో చూడండి. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు లెక్కలో. అమ్మకపు ఖర్చులు ఇచ్చాడు చూడండి. ఎంత? 60,000. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 60,000. అలాగే నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్, ప్రకటనలు. అడ్వర్టైజ్మెంట్స్ ఎంత ఇచ్చాడు లెక్కలో మనకి? 30,000. ఓకే. నెక్స్ట్ క్యారేజ్ ఆన్ సేల్స్, అమ్మకపు రవాణా. క్యారేజ్ ఆన్ సేల్స్ ఎంత ఇచ్చాడండి? 20,000. ఇంకేమైనా ఉన్నాయా? టోటల్ వచ్చి 1,10,000. 1,10,000. దీన్ని యాడ్ చేస్తే 14,20,000. దీన్ని ఏమంటున్నాం మనం? సెల్లింగ్ కాస్ట్ ఆర్ టోటల్ కాస్ట్. ఓకేనా? ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి లెక్కలో అమ్మకాలు ఎంతని కానీ ఇన్ని యూనిట్లకి ఎంత చొప్పున అమ్మారని కానీ లెక్కలో ఏమీ చెప్పలేదు. ఇలా చెప్పలేనప్పుడు మనం లాభమా నష్టమో చేయలేము. అమ్మకం ఉంటే లాభమా నష్టమో తెలుస్తుంది. అది లెక్కలో చెప్పలేదు కాబట్టి ఎక్కడితో మనం లెక్క ఆపేయడం. అంటే మొత్తం వ్యయాన్ని ఈ విధంగా చూపిస్తామన్నమాట. మీరు ఈ ఇన్నర్ కాలం అవుటర్ కాలం ఇలా పెట్టుకుని చేసుకోండి. దీని ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? అంతే. ఎక్కించండి.
ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం రాసుకోండి. A manufacturing concern requires a statement showing the result of its production, operation for September 2011. Cost records give the following information. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఉత్పత్తి కార్యకలాపాల ఫలితాలను చూపు నివేదికను కోరుచున్నది. సెప్టెంబర్ 2011 నాడు కాస్ట్ రికార్డులు దిగువ సమాచారాన్ని అందజేస్తున్నాయి. ఒక 3 కాలమ్స్ పెట్టుకోండి. పర్టిక్యులర్స్, సెకండ్ కాలం కొంచెం గ్యాప్ ఇచ్చి 1 సెప్టెంబర్ 2011, 1 సెప్టెంబర్ 2011, మూడవ కాలం 30th సెప్టెంబర్ 2011, 30 సెప్టెంబర్ 2011. రాసుకోండి. రా మెటీరియల్స్, ముడి పదార్థాలు లక్షం. సెప్టెంబర్ 1లో 1 lakh లక్ష. సెప్టెంబర్ 30లో 1,23,500. నెక్స్ట్ ఫినిష్డ్ గూడ్స్, తయారైన వస్తువులు ఫినిష్డ్ గూడ్స్ 71,500, 71,500, 42,000. నెక్స్ట్ జరుగుచున్న పని, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 31,000, 31,000, 34,500, 34,500. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ది మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2011. సెప్టెంబర్ 2011లో జరిగిన వ్యాపార వ్యవహారాలు. సెప్టెంబర్ 2011లో జరిగిన వ్యాపార వ్యవహారాలు. ఇప్పుడు నేను చెప్పబోయే ఐటమ్స్ అన్నీ కూడా అర్థమైందమ్మా. ఆల్ ఐటమ్స్ ఆర్ పోస్టెడ్ ఇన్ సెప్టెంబర్ 30th. సెప్టెంబర్ 1 కాదండి, సెప్టెంబర్ 30లో చూపించండి. రాసుకోండి ఒక్కొక్క ఐటము, ఒక్కొక్క ట్రాన్సాక్షను. మెటీరియల్ పర్చేస్డ్, మెటీరియల్ కొనుగోలు 88,000 30th సెప్టెంబర్లోనే 88,000. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్, ప్రత్యక్ష వేతనాలు 70,000. నెక్స్ట్ పరోక్ష వేతనాలు, ఇండైరెక్ట్ వేజెస్
ఇండైరెక్ట్ వేజెస్ 2500. నెక్స్ట్ వర్క్స్ ఎక్స్పెన్సెస్, వర్క్స్ ఖర్చులు 37,000. నెక్స్ట్ పరిపాలనా ఖర్చులు, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 13,000, 13,000. నెక్స్ట్ ఫ్యాక్టరీ తుక్కు అమ్మకము, సేల్ ఆఫ్ స్క్రాప్, ఫ్యాక్టరీ స్క్రాప్, సేల్ ఆఫ్ ఫ్యాక్టరీ స్క్రాప్, ఫ్యాక్టరీ తుక్కు అమ్మకం 2,000. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, అమ్మకం మరియు పంపిణీ ఖర్చులు 15,000. నెక్స్ట్ అమ్మకాలు, సేల్స్ 2,84,000, సేల్స్ 2,84,000. ఓకే. ఫ్రమ్ ద అబవ్ ఇన్ఫర్మేషన్, పై సమాచారము నుండి, ఫ్రమ్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ కాస్ట్ షీట్ స్టేట్మెంట్, పై సమాచారము నుండి వ్యయ నివేదికను తయారు చేయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. ఇక్కడికి cost sheet for the month of September 2011. ఏమ్మా 2011 సెప్టెంబర్ నెలకు సంబంధించి వ్యయ నివేదిక. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సింది ఏంటి? మెటీరియల్, ఓపెనింగ్ మెటీరియల్. మీకు స్టేట్మెంటు ఒకసారి చూసుకోండి. వ్యయ నివేదిక మీకు ఆల్రెడీ ప్రొఫార్మా ఇచ్చాను కాబట్టి ఆ ప్రొఫార్మాను కూడా దగ్గర పెట్టుకుని చేయండి. ఏమో సరే. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ముడి పదార్థాల ప్రారంభపు నిల్వ, స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, ముడి పదార్థాల ప్రారంభపు నిల్వ. ఎంత ఇచ్చాడు మనకి? 1,00,000, 1,00,000 ఇచ్చాడు కదమ్మా. ఓకే, రా మెటీరియల్. దీనికి ఏం చేయాలి మనం? యాడ్ మెటీరియల్ పర్చేజెస్. ఏవైనా మెటీరియల్ ఈ నెలలో కొనుగోలు చేశారా చూడండి. ఇచ్చాడా లెక్కలో? మెటీరియల్ కొనుగోలు 88,000, 88,000. ఓకేనా? 88,000 యాడ్ చేస్తే 1,88,000. దీనిలోంచి లెస్ ఏం చేయాలి? క్లోజింగ్
స్టాక్ ఆఫ్ మెటీరియల్. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్ ఎంత ఇచ్చాడు మనకి లెక్కలో? 1,23,500. తీసేయండి. తీసేస్తే మనకు వచ్చేటటువంటి అమౌంట్ వచ్చి 64,500, 64,500. దీన్ని ఏమంటున్నాం మనం? మెటీరియల్ కన్జ్యూమ్డ్, వినియోగించిన, కన్జ్యూమ్డ్ వినియోగించిన ముడి సరుకు. ఓకేనా? దీనికి ఏం చేయాలి మళ్ళీ మనం? ప్రత్యక్ష వేతనాలు, ప్రత్యక్ష ఖర్చులు కలిపితే వచ్చేది ప్రైమ్ కాస్ట్. ఓకే, చెప్పుకున్నాం కదా. దీంట్లో చూడండి, డైరెక్ట్ వేజెస్ ఉన్నాయి, ఖర్చులు ఇవ్వలేదు. డైరెక్ట్ వేజెస్ ఎంత ఉన్నాయి లెక్కలో మనకి? డైరెక్ట్ వేజెస్ వచ్చి 70,000 రూపాయలు ఉన్నాయి కదమ్మా. 70,000 రూపాయలు కలపండి. డైరెక్ట్ వేజెస్ 70,000 కలిపితే మనకి ఎంత వచ్చిందండి? 1,34,500. ఇది మనకి ప్రైమ్ కాస్ట్ అని చూపిస్తాము. ఓకేనా? ప్రధాన వ్యయము. ప్రధాన వ్యయము. మళ్ళీ దీనికి యాడ్ ఫ్యాక్టరీ ఆర్ వర్క్ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఆర్ వర్క్ ఓవర్ హెడ్స్. దాంట్లో ఇండైరెక్ట్ వేజెస్, పరోక్ష వేతనాలు 2,500. అలాగే వర్క్స్ ఎక్స్పెన్సెస్, 37,000. వర్క్స్ ఎక్స్పెన్సెస్ 37,000. ఈ రెండు కలపండి, 39,500. కలిపితే 1,74,000. ఏమ్మా? ఈ 1,74,000కి కింద చూడండి ఒకసారి, యాడ్ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓపెనింగ్ కొనసాగుతున్న పని, ప్రారంభపు నిల్వ. ప్రోగ్రెస్ కొనసాగుతున్న పని, ప్రారంభపు నిల్వ. ఎంత ఇచ్చాడు మనకి లెక్కలో? 31,000. కలపండి. 2,05,000. 2,05,000. 2,05,000. దీనిపైన అది పై చెరిపేస్తున్నాను, చూసుకోండి ఒకసారి. సరిపోయచ్చా? ఎంత వచ్చింది బ్యాలెన్స్? 2,05,000. దీనికి మళ్ళీ ఇందాక లెస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. కొనసాగుతున్న పని ముగింపు నిల్వ. కొనసాగుతున్న పని ముగింపు నిల్వ ఎంత ఇచ్చాడు లెక్కలో మనకి? కొనసాగుతున్న పని ముగింపు నిల్వ ఎంత ఉందండి? 34,500 ఉంది. 34,500 తీసేస్తే 1,00,000
70,500. మళ్ళీ దీని క్రిందే లెస్ సేల్ ఆఫ్ ఫ్యాక్టరీ స్క్రాప్. ఫ్యాక్టరీ రద్దు అమ్మకము ఇచ్చాడు చూడండమ్మా. ఎంత ఇచ్చాడు మనకి? సేల్ ఆఫ్ స్క్రాప్ ఫ్యాక్టరీ స్క్రాప్ 2000 ఇచ్చాడు లెక్కలో. ఓకేనా? తీసేస్తే 168,500. 168,500. ఈ 168,500 ఏమంటున్నాం మనం? ఫ్యాక్టరీ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్. నెక్స్ట్ యాడ్ ఈ ఫ్యాక్టరీ కాస్ట్కి ఏం చేయాలి? మళ్ళీ ఆఫీస్ ఓవర్ హెడ్స్. ఆఫీస్ ఓవర్ హెడ్స్. ఆఫీస్ ఓవర్ హెడ్స్ ఏమున్నాయి మనకి? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి చూడండి. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడు లెక్కలో మనకి? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 13,000 రూపాయలు మనకి ఇచ్చాడండి. 13,000 రూపాయలు. 13,000 రూపాయలు కలిపితే 181,500 రూపాయలు. సో దీన్ని ఈ 181,500 ఏమంటామంటే మనం ఆఫీస్ కాస్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఆఫీస్ కార్యాలయ వ్యయము లేదా ఉత్పత్తి వ్యయము. ఇక్కడ మళ్ళీ వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్ తర్వాత ఫినిష్డ్ ఉన్నాయి చూడండి. తయారైన సరుకు ఇచ్చాడు కదా, ఆ తయారైన సరుకు గురించి రాయాలి ఇక్కడ. మళ్ళీ దీనికి యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. తయారైన సరుకు యొక్క ప్రారంభపు నిల్వ. తయారైన సరుకు యొక్క ప్రారంభపు నిల్వ ఎంత ఇచ్చాడమ్మా? 71,500 కలపండి. 71,500 కలిపితే 2,53,000. ఓకే. మళ్ళీ దాని క్రింద లెస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అండి. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఎంత ఇచ్చాడు? 42,000. ఓకేనా? 42,000 ఇచ్చాడు. తీసేస్తే 2,11,000 2,11,000. దీన్ని ఏమంటామండి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అమ్మిన వస్తువుల వ్యయము. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన వస్తువుల వ్యయము అంటాం. నెక్స్ట్ అమ్మిన వస్తువుల వ్యయం. ఓకే. దానిపైన ఎక్కించారు ఎక్కడి వరకు. తర్వాత యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఐటమ్ వచ్చి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ OH ఓవర్ హెడ్స్. అమ్మకం మరియు పంపిణీ
ఖర్చులు ఓహెచ్. దాంట్లో చూడండి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చాడు. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఈ పై బ్యాలెన్స్ ఎంత ఉంది? 2,11,000. అది దానికి అమ్మకం మరియు పంపిణీ ఖర్చులు ఎంత ఇచ్చాడంటే లెక్కలో ఎంత ఇచ్చాడమ్మా? 15,000 రూపాయలు లెక్కలో ఇచ్చాడు. 15,000. సో 2,26,000 రూపాయలు. ఈ 2,26,000 ఏమంటున్నాం మనం? టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్. అమ్మకం ఇచ్చాడా లెక్కలో? సేల్స్ ఎంత? 2,84,000 అమ్మకం ఇచ్చాడు. అంటే వ్యయమేమో 2,26,000 ఉంది, అమ్మకము 2,84,000 ఉంది. లాభమా నష్టమా? లాభము. ఎంత? 58,000 లాభము. ఈ విధంగా చూపించాలి. ఫినిష్డ్ అండ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎక్స్పెన్సెస్ కూడా లెక్కలో ఇచ్చినప్పుడు కాస్ట్ షీటు ఈ విధంగా. అంటే వ్యయ నివేదిక సంవత్సరాంతానే తయారు చేయొచ్చు. ప్రతీ నెలకు అయ్యేటటువంటి ఖర్చులన్నింటినీ కూడా విడివిడిగా చూపిస్తూ ఆయా వాహెచ్ల కింద ఆయా ఖర్చులను చూపిస్తూ ఈ విధంగా కూడా నివేదిక తయారు తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, టైం ఎంత? నెక్స్ట్ సమ్ రాసుకోండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ prepare a cost sheet. ఈ క్రింది సమాచారం ఆధారంగా వ్యయ నివేదికను తయారు చేయండి. B. Calculate percentage of production overheads to direct wages. ఉత్పత్తి వ్యయం మీద ఓవర్ హెడ్ శాతాన్ని, ఉత్పత్తి వ్యయం మీద ఓవర్ హెడ్ శాతాన్ని చూపండి. ఓకే, ఐటమ్స్ రాసుకోండి. స్టాక్ ఆఫ్ మెటీరియల్స్ ఆన్ నిల్వ బ్రాకెట్లో 1/1/2008 1/1/2008 30,850. నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కొనసాగుతున్న పని బ్రాకెట్లో 1/1/2008 60,900 60,900. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ ముడి పదార్థాల కొనుగోలు 1,43,250 1,43,250. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్ ప్రత్యక్ష వేతనాలు 1,78,500 1,78,500. నెక్స్ట్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ ఉత్పత్తి ఓహెచ్ ఖర్చులు
1,42,800, 1,42,800. నెక్స్ట్ జనరల్ ఓహెచ్ ఎక్స్పెన్సెస్, సాధారణ ఓహెచ్ ఖర్చులు 1,12,700, 1,12,700. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్, ముడి పదార్థాల నిల్వ బ్రాకెట్లో 31/12/2008, 31/12/2008 37,700, 37,700. నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కొనసాగుతున్న పని నిల్వ బ్రాకెట్లో 31/12/2008, 31/12/2008 67,750, 67,750. నెక్స్ట్ సేల్స్ ఫర్ ద ఇయర్, ఈ సంవత్సరంలో అమ్మకాలు 8,60,000, 8,60,000. ఒక ఇది వాడు ఇచ్చినటువంటి లెక్క. కాస్ట్ షీట్ హెడ్డింగ్ పెట్టుకోండి. కాస్ట్ షీట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్, కాస్ట్ షీట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31/12/2008, 31/12/2008తో అంతమయ్యే కాలానికి వ్యయ నివేదిక. ఫస్ట్ వన్, ఓపెనింగ్ రా మెటీరియల్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్, బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్, మెటీరియల్ ముడి పదార్థాల ప్రారంభ నిల్వ. ముడి పదార్థాల ప్రారంభపు నిల్వ 30,850, అంతేనమ్మా వాడు ఇచ్చింది. నెక్స్ట్ యాడ్ పర్చేజ్ ఆఫ్ మెటీరియల్, పర్చేజ్ ఆఫ్ మెటీరియల్ 1,43,000, 1,43,250, 1,74,100. నెక్స్ట్ లెస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్, మెటీరియల్ ముగింపు నిల్వ. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్స్ 37,700, 37,700, 1,36,000, 1,36,400. అవుటర్ కాలంలో తీసుకురండి. 1,36,400. దీన్ని ఏమంటున్నాం? మెటీరియల్ కన్జ్యూమ్డ్, వినియోగించిన ముడి సరుకు. అవునా? మెటీరియల్ కన్జ్యూమ్డ్, వినియోగించిన ముడి సరుకు. దీనికి
డైరెక్ట్ వేజెస్, ప్రత్యక్ష వేతనాలు, డైరెక్ట్ వేజెస్ కలపండి. ఏమ్మా, డైరెక్ట్ వేజెస్ కలిపితే ఎంత ఇచ్చాడు? డైరెక్ట్ వేజెస్ మనకి 1,78,500 కలపండి. కలిపితే మనకి 3,14,900. ఈ 3,14,900 ఏమంటున్నాం మనం? ప్రైమ్ కాస్ట్, ప్రధాన వ్యయము. నెక్స్ట్ యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఓహెచ్. దీంట్లో ప్రొడక్షన్ ఓహెచ్ ఎక్స్పెన్సెస్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఎక్స్పెన్సెస్. ప్రొడక్షన్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇచ్చాడు మనకి? 1,42,800 కలపండి. 1,42,800 4,57,700 4,57,700. దీనికి యాడ్, మళ్ళీ యాడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కొనసాగుతున్న పని ప్రారంభపు నిల్వ. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎంత ఇచ్చాడు మనకి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 60,900. 60,900. 60,900 కలిపితే 5,18,600. దీనికి మళ్ళీ లెస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కొనసాగుతున్న పని ముగింపు నిల్వ 67,000 ఎంతండి? 750. అంతేనమ్మా? 67,750 తీసేస్తే 4,50,850. దీన్ని ఏమంటున్నాం మనం? ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్స్ కాస్ట్. ఫ్యాక్టరీ వ్యయము లేదా వర్క్స్ వ్యయము అంటున్నాం. నెక్స్ట్ ఇది చెరిపేస్తున్నానే, ఎక్కించేసుకున్నారు కదా, చూసుకోండి. $4,50,850. దీనికి మళ్ళీ యాడ్ అమ్మ, ఈ లెక్కలో కేవలం వర్కింగ్ ఇన్ ప్రోగ్రెస్ ఇచ్చారు, ఫినిష్డ్ ఇవ్వలేదు. ఫినిష్డ్ ఉంటే ఆఫీస్ కింద చూపిస్తాము, తయారైన సరికి ఏమైనా ఉంటే. నెక్స్ట్ ఆఫీస్ ఓహెచ్. ఆఫీస్ ఓహెచ్లో ఏమున్నాయండి? జనరల్ ఓవర్ హెడ్స్. జనరల్ ఓవర్ హెడ్స్ ఎంత ఇచ్చాడు? 1,12,700. 1,12,700 కలిపితే 5,63,550. $5,63,550. దీన్ని ఏమంటున్నాం మనం? ఆఫీస్ కాస్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్.
మళ్ళీ దేనికి యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ OH. ఇందులో ఏమీ లేవు లెక్కలో చూడు. సో కిందకి తీసుకొచ్చేసి 5,63,550. దీన్ని మనం టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, టోటల్ కాస్ట్. ఓకే, కింద అమ్మకాలు ఇచ్చాడా మనకి? లెక్కలో అమ్మకం ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు? గ్యాప్ తీసుకుని సేల్స్ ఎంత ఉన్నాయి? 8,60,60,000. సో అమ్మకము 8,60,60,000. లాభం వస్తుందా నష్టం వస్తుందా? లాభం వస్తుందా నష్టం వస్తుందా? 2,96,450 లాభం. ఇది లెక్క. ఓకే, రేపు ఇంకేమైనా మోడల్స్ చూసుకుని నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దామండి. ఓకే, అలాగే ఈ లెక్కలో మనకి పర్సంటేజ్ ఒకటి కట్టమన్నాడు కదా. ఏమన్నా జస్ట్ ఒక పర్సంటేజ్ కట్టమన్నాడు కదా. ఆ పర్సంటేజ్ కూడా ఎలా కట్టాలో ఒకసారి చెప్తాను, ఎక్కించేసుకోండి ఒకసారి. పర్సంటేజ్ పర్సంటేజ్ రాసుకోండి. పర్సంటేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ టు డైరెక్ట్ వేజెస్. పర్సంటేజ్ ఆఫ్ production OH to production OH to direct wages. డైరెక్ట్ వేజెస్ దాంట్లో రాసుకోండి, సూత్రం రాసుకోండి. ఫ్యాక్టరీ OH బై డైరెక్ట్ వేజెస్ ఇంటూ 100. రాసుకోండి సూత్రం. ఫ్యాక్టరీ OH ఖర్చులు బై ప్రత్యక్ష వేతనాలు ఇంటూ 100. ఇక్కడ డైరెక్ట్ ఫ్యాక్టరీ OH ఎంత వచ్చింది? ఇందాక 1,42,800. ఫ్యాక్టరీ OH 1,42,800 వచ్చింది లెక్కలో, అవునా? అలాగే డైరెక్ట్ వేజెస్ ఎంత ఇచ్చాడు మనకి? 1,78,500 ఇచ్చాడు. ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంట్ వచ్చి 80%. అంతే ఆన్సరు, 80%. ఓకే, సేవ్ చేసే